ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడునైన ప్రభుని యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో తొట్టివిడుచు కూడికలో మనం ప్రతి ఆదివారం పాల్పొందుతున్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము. మన ప్రభుని యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినం. ప్రభుని యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడి విమోచించబడి పరిశుద్ధులుగా తీర్చబడి సంఘముగా చేరి మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని తండ్రిని ఆరాధించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించుండగా, ప్రతి ఆదివారం మనము క్రమం తప్పకుండా రొట్టె విరుచు కూడికలో పాల్గొని ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయనను హెచ్చించి ఘనపరిచి తండ్రిని ఆరాధించుట అది ఎంతో ఒప్పిదము. రొట్టె విరుచు కూడికలో ప్రభువును గురించిన తలంపులు, ధ్యానము మనం కలిగి ఉంటున్నాం. సహాయకరంగా 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ 2 Samuel చాప్టర్ 23, 1 నుండి 4 వరకు చదువుకుందాం, లేక 5 వరకు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషై కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చున్నాడు, ఇశ్రాయేలులకు ఆశ్చర్యదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను. దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. దావీదు వ్రాసిన దేవోక్తి అని మనం చూస్తున్నాం. దావీదు పలికిన దేవోక్తి. దావీదు యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యం నొందినవాడు, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడగు దావీదు పలికిన దేవోక్తి అంటున్నాడు. దేవుని చేత అభిషక్తుడైన వాడు, మహాధిపత్యము నొందినవాడు. ఆయన మరి మరొకరిని గురించి ప్రవచిస్తున్నాడు, లేక దేవుడు తన నోట ఒక మాట ఉంచాడు. యెహోవా ఆత్మ ద్వారా పలుకుచున్నాడు. ఎవరిని గురించి పలుకుచున్నాడు? 3వ వచనం మధ్య భాగంలో మనుష్యులను ఏలు ఒకడు పుట్టును అంటున్నాడు. దావీదు ఇశ్రాయేలులను 40 సంవత్సరాలు ఏలాడు, మహాధిపత్యం పొంది ఏలాడు, దేవుని చేత అభిషిక్తుడై ఏలాడు. కానీ ఈ ఏలిక దావీదు పోలికలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ఒక ఏలికను గురించి మాట్లాడుతున్నాడు. నేను ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాలు మాత్రం ఏలాను, ఒక చిన్న రాజ్యాన్ని మాత్రమే ఏలాను, కానీ మనుష్యులను ఏలు ఒకడు పుట్టును అని ఆత్మచేత ప్రేరేపించబడిన దావీదు పలుకుతున్నాడు. ఆ పుట్టువాడు ఎవరో చెప్పాడు. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అన్నాడు. ఆ పుట్టబోవాడు నీతిమంతుడు. దావీదుడు నీతిపరుడుగా తీర్చబడిన వాడే, కానీ పాపం చేసిన వాడు. బత్షెబ విషయంలోనూ, అలాగే జనసంఖ్య విషయంలోనూ, ఊరియాను సంహరించే విషయంలోనూ ఆయన పొరపాటు చేసిన వాడు. కానీ ఈయన పుట్టబోవాడు అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అని ఒకని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఆ పుట్టబో ఒకని గురించి మాట్లాడుతూ 4వ వచనంలో ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను అని అన్నాడు. అతడు ఉంటాడన్నాడు. తర్వాత వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలను అతడు
ఉండును అంటున్నాడు. ఈ ఏలిక గురించి దావీదు ప్రవచనానుసారంగా మాట్లాడుతున్నాడు. యెహోవా ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోవా తన నోట ఉంచిన వాక్కు ద్వారా దావీదు మాట్లాడుతున్నాడు. ఈ ఏలిక మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నాడు. దావీదు ఇశ్రాయేలులకు 40 సంవత్సరాలు ఏలికగా ఉన్నాడు, కానీ ఒక జనాంగానికి మాత్రమే ఏలికగా ఉన్నాడు. కానీ ఈ పుట్టబోవు ఏలిక మనుష్యులను ఏలువకుడు అన్నాడు. మనుష్యులను ఏలువకుడు ఆయన పుట్టును అన్నాడు. ఈ ఏలిక యొక్క పుట్టుకలో 2 భాగాలు ఉన్నాయి. మొదటిది, ఆయన మనుషుడిగా పుట్టాడు. మీకా గ్రంథములో మాట చూద్దాం. మీకా గ్రంథము 5వ అధ్యాయములో అక్కడ 5వ అధ్యాయము 2వ వచనంలో బేత్లెహేము ఎఫ్రాతా, బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 5:2, బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీ నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండెను అంటున్నాడు. ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అన్నాడు మీకా. దావీదైతే మనుష్యులను ఏలువాడు నీలో నుండి వచ్చును అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు మరి హేరోదు గోతికి వచ్చినప్పుడు హేరోదు జ్ఞానులను పిలిపించి వారితో సమాచారం అడిగాడు. మరి ప్రభువుని గురించిన లేక యూదు రాజుగా పుట్టిన వాడి గురించి మాట్లాడుతూ అడిగినప్పుడు 2వ అధ్యాయం మత్తయి సువార్తలో 4వ వచనంలో మధ్య భాగంలో క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అనగా శాస్త్రులను అడిగాడు. వారు యూదయ బేత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బేత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని అన్నాడు. పరిపాలించు అధిపతి, హూ విల్ షెపర్డ్, లేక గవర్నర్, రూలర్ అని అన్నాడు. హూ విల్ షెపర్డ్ అనగా ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించువాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలువాడు మీలో జన్మిస్తాడన్నాడు. ఇది తేటగా స్పష్టంగా మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ప్రవచన. దావీదు ప్రవచించాడు ఆ ఏలికను గురించి, మీకా ప్రవచించాడు ఆ ఏలికను గురించి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు మరి శాస్త్రులు లేక ఆ రోమా ప్రభుత్వంలో హేరోదు సంస్థానంలో ఉన్న ప్రధాన యాజకులను, ప్రజలో ఉండు శాస్త్రులు అందరూ వారు చేసిన ప్రవచనము చెప్పిన మాట, ఇశ్రాయేలును ఆ ప్రజలను పరిపాలించు అధిపతి లేక ఏలిక లేక అధికారి లేక కాపరి నీలో నుండి వచ్చును అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ సందర్భంగా ఆయన ఒక ఏలికగా ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలబోవాడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈయన గురించి మాట్లాడుతూ అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు కలిగి ఏలును అని అన్నాడు. ఆయన నీతిమంతుడు అని మాట చూస్తూ ఈ ఏలిక ఎటువంటి వాడు? దేవుని లేక నీతిమంతుడైన ఏలిక, దేవునియందు భయభక్తులు గల ఏలిక ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీతిమంతుడు అని ఆయన గురించిన సాక్ష్యము ఆయన 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో ముగింపులో అనేకులు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. నీతిమంతుడు, ఈ నీతిమంతుడు అని ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఇచ్చారు. నీతి లేని పరిపాలన చేస్తున్న ఆ దినాలలో నీతిమంతుడైన ఏలికగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రవక్త అయిన దావీదు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నవాడు అన్నాడు. దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన మరి శరీరధారిగా ఉన్న దినములలో ఆయన మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ఆయన దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని మనం చూస్తున్నాం. ఆయన నీతి గల ఏలిక, దేవునియందు భయభక్తులు గల ఏలికగా మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుకు
ఎంతటి పోలిక అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలలో, శరీరధారైన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని చూస్తున్నాం. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను. ఈ ఏలిక నీతిమంతుడైన ఏలిక. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఒక మాట మరి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తన కుమారుని గురించిన సాక్ష్యం ఇస్తున్నాడు. 53వ అధ్యాయము యెషయా గ్రంథములో 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును అంటున్నాడు. ఈయన నీతిమంతుడైన ఏలిక. నీతిమంతుడైన ఏలికగా ఉన్నవాడు ఇక్కడ సేవకుడుగా మాట్లాడుతున్నాడు. సేవకుడయ్యాడు, అనేకుల దోషములు భరించాడు, అనేకులు నిర్దోషులుగా చేశాడు. చేరి వచ్చిన మనకు విషయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క దోషములను భరించి మనలను నిర్దోషులుగా చేసిన వాడు. ఈ ఏలిక ఉన్న ప్రత్యేకత, ఆయన నీతిమంతుడు, ఆయన మనుష్యులను ఏలువాడు, ఆయన నీతిమంతుడు, ఆయన దేవునియందు భయభక్తులు కలిగిన వాడు. దేవునియందు భయభక్తులు కలిగిన వాడు కనుకనే తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. తండ్రి వలన విన్న బోధ వారికి బోధించాడు. తండ్రి చేయమన్న క్రియలే చేశాడు. తండ్రి చిత్తానుసారంగా శిలువ పైన తను తాను బలిగా అర్పించుకున్నాడు. ఈయన దేవునియందు భయభక్తులు కలవాడు, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినవాడు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. 23వ అధ్యాయము 2వ సమూయేలు 4వ వచనంలో, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను ఆయన ఉదయించునన్నాడు, లేక ఉండునన్నాడు. వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును అన్నాడు. ఈయన ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఆయన ఉంటాడు అని చెప్తున్నాడు. ఉదయకాలపు సూర్యుని వలె, మబ్బు లేకుండా తేటగా ఉన్న ఆకాశంలో ఉదయించిన సూర్యుని వలె అక్కడ మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలోనే ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో అక్కడ చూస్తున్నాం. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని మనం చూస్తున్నాం. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు అన్నాడు. మబ్బు నిలువలేదు. ఇక్కడ మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఆ మబ్బు తొలగిపోయింది. యేసుక్రీస్తు యొక్క జన్మించే సమయానికి ఇశ్రాయేలు జనాంగం మీద ఒక గొప్ప మబ్బు ఉంది. మబ్బు అనగా సూర్యుడి నుంచి ప్రకాశము రాకుండా అడ్డగించేది. ఆ 400 సంవత్సరాలు, ఆ సైలెంట్ ఇయర్స్, అది ఒక మబ్బు గల కాలం. అది ఎ పీరియడ్ ఆఫ్ క్లౌడ్ అనగా మబ్బు అనగా సూర్యుని కాంతి ప్రకాశింపకుండా ఉన్న సందర్భము, ఆ కాలము. కానీ యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ మబ్బు లేకుండా ఆయన చేశాడు. మబ్బు లేకుండా మబ్బు తొలగిపోయింది అన్నాడు, మబ్బు నిలవలేదన్నాడు. ఆ దేశం వేదన పొందింది, ఆ దేశం మీద మబ్బు లేకుండా, మబ్బు తొలగిపోయింది అన్నాడు, నిలవలేదన్నాడు. అటువంటి వారు చీకట్లో నడుస్తున్న వారికి ఆయన గొప్ప వెలుగును వారు చూచారు. మరణ ఛాయగా దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది అని మనం చూస్తున్నాం. దావీదు పలికిన ప్రవచనంలో, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను అతడు ఉంటాడు అని చెప్పాడు. లూకాసు సువార్తలో జకరియా ప్రవచిస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రవచిస్తున్నాడు. జకరియా గ్రంథము లేక లూకాసు సువార్త 1వ అధ్యాయము జకరియా యొక్క పరిశుద్ధాత్మ పూర్ణుడై చేసిన ప్రవచనము. 79వ వచనం 76 కలిసి ఉన్నాయి.
చివరి లైన్లలో చీకట్లోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను అన్నాడు. పైనుండి మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ఉదయకాలపు సూర్యోదయ కాంతి మబ్బు లేకుండా ఉదయించిన సూర్యునిలాగా ఆ ఏలిక పుడతాడు అని చెప్తున్నాడు. ఆ ఏలిక నీతిమంతుడైన వాడు, దేవునియందు భయభక్తులు కలవాడు, ఆయన మనుషులను ఏలు ఏలిక అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. 4వ వచనంలోనే వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను ఉన్నాడన్నాడు. ఈ ఏలిక వారి మధ్య జన్మించాడు. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, అలాగే మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఆయన 2000 సంవత్సరాల క్రితం యూదయ దేశపు బెత్లెహేములో జన్మించాడు. వారి మధ్య జీవించాడు. ఆయన జీవించిన కాలమంతా వారికి వెలుగుమయముగా ఉంది. ఆ చీకట్లో ఉన్న వారు వెలుగును చూచారు, పరలోకపు వెలుగును చూచారు. నేను వెలుగును, లోకమునకు వెలుగునై ఉన్నానన్నాడు. ఇస్రాయేలు మాత్రమే కాదు, లోకమునకు వెలుగు అన్నాడు. సూర్యకాంతి, సూర్యోదయ కాంతి, ఉదయించిన సూర్యుని కాంతి వలె మానవ జాతికి ఆయన ఒక వెలుగు వలె, ఒక కాంతి వలె 3.5 సంవత్సరాలు ఆయన భూలోకం మీద సంచారం చేశాడు. ఆయన బోధించాడు. చివరిగా కలువరి శిలువ పైన ఆయన మన కొరకే ప్రాణం బలిగా పెట్టాడు. యేసుక్రీస్తునందు విశ్వసించిన వారి జీవితాలని ఆయన వెలుగుమయం చేస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె ఆయన ఉన్నాడు. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఉన్నాడు. అటువంటి ఆయన 4వ వచనము 3వ లైన్లో వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును అన్నాడు. ఈయన ఏలికగా పుట్టాడు ఇశ్రాయేలు జనాంగంలో. ఆయన ఇశ్రాయేలును ఏలబోవాడు, అధిపతి నీలో నుండి వచ్చును అని అక్కడ మాట్లాడాడు ప్రవక్త. కానీ ఈ ఏలికను వారు విసర్జించారు. పాత నిబంధనలో ఐగుప్తు నుంచి విమోచించబడిన ప్రజలు కనాను దేశానికి చేరుకున్న తర్వాత దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు, ముందుగా యాజకుడిని ఇచ్చాడు, న్యాయాధిపతులు ఇచ్చాడు. కానీ వారు రాజును కోరుకున్నారు. సమూయేలుతో వారు మొరపెట్టుకున్నారు, మాకు లోకంలో ఉన్న ఇతర దేశాల యొక్క ప్రకారంగా మాకును రాజు కావాలి అని వారు కోరుకున్నారు. అప్పుడు దేవుడని యెహోవా సమూయేలుతో అన్నమాట, వీరు నన్ను రాజుగా ఉండకుండా నన్ను విసర్జించారు అని అన్నాడు. వారిని ఏలకుండా నన్ను విసర్జించ. అవును, దేవుని ఆనాడు వారి పితరులు దేవుడని యెహోవాను వారు రాజుగా ఉండకుండా, ఏలికగా ఉండకుండా విసర్జించారు. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తును ఆయన ఏలికగా ఈ లోకానికి పంపించినప్పుడు వారు ఆయనను విసర్జించిరి, ఆయనను తృణీకరించిరి, ఆయనను అవమానించిరి. ఆయన రాజుగా ఈ లోకంలో జన్మించాడు. యూదుల రాజుగా ఆయన జన్మించాడు. యెరూషలేమునికి వెళ్తున్నప్పుడు ట్రయంఫల్ ఎంట్రీ, నీ రాజు, నీ భారవాహకు పశువుని ఎక్కి వస్తున్నాడు, నీ రాజు అన్నాడు ప్రవక్త. అవును, వారిని ఏలబోవాడు, రాజుగా ఉండబోవాడు ప్రభువైన యేసుక్రీస్తును వారు ఎంతో నిర్దాక్షిణ్యంగా తృణీకరించారు, విసర్జించారు, అవమానించారు. అంత మాత్రమే కాదు, ఆ తమ ఏలికను వారు సిలువకు అప్పగించారు. పిలాతుకు అప్పగించారు. పిలాతు సిలువ వేయడానికి అప్పగించారు. తమ ఏలికను వారు తమను తమ ఏలబోవాణ్ణి వారు విసర్జించినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు జనాంగము 2000 సంవత్సరాల క్రితం ప్రభు జన్మించినప్పుడు ఆయన తన స్వకీయులకు వచ్చెను, తన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు అని చూస్తున్నాం. అంగీకరించకపోగా ఆయనను దూషించారు, హేళన చేశారు, 3.5 సంవత్సరంతో బాధ పెట్టారు. ఆయనను అనరాని మాటలు అన్నారు. బయల్జెబూలు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నావాడన్నారు, దయ్యం పట్టినవాడవన్నారు.
ఆయనను అమర్యాదగా మాట్లాడారు. తమను ఏలబోవాడు ఆయన అప్పుడు వారికి రక్షకుడుగా వచ్చాడు. కానీ ఏలబోవాడు తర్వాత ఏలబోతున్నాడు. ఏండ్ల పాలన ఏలబోతున్నాడు. అది ప్రవచనానుసారంగా చెప్పిన మాట. కానీ ఆ 3.5 సంవత్సరాల కాలంలో వారి మధ్యకు ఆయన వచ్చినప్పుడు ఆయనను వారు విసర్జించిరి. ఎలాగైతే ఇశ్రాయేలీయులు పాత నిబంధన కాలంలో, సమూయేలు కాలంలో తమను ఏలకుండా దేవుని విసర్జించారో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏలికగా వచ్చినప్పుడు ఆయనను వారు విసర్జించారు. అంత మాత్రమే కాదు, ఆయనను సిలువకు అప్పగించారు. వారి యొక్క తృణీకారము, వారు చేసిన ఆయనను విసర్జించుట, ఆయనను సిలువకు అప్పగించుట అన్యులమైన మనకు అదెంతో ప్రయోజనకరంగా అయింది. ఆయనను సిలువ వేశారు. ఆయన వచ్చిన ఉద్దేశమే అది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చానన్నమాట మనం చూస్తున్నాం. ఆ ఏలికను వారు విసర్జించుట అది మనకి, అన్యజనులమైన మనకు అదెంతో ప్రయోజనకరమైంది. ఆయన మన పాపాల కొరకై సిలువ పైన బలిగా అర్పించబడ్డాడు. ఏలబోవాడు, ఏలిగా ఉండబోవాడు. ఆయనను వారు సిలువకు అప్పగించారు. ఆయన విసర్జించి సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథములో 23వ అధ్యాయంలో 4వ వచనము 3వ లైన్లో వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత వర్షము కురిసింది. ఆయన ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె ఉదయించాడు. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఉన్నాడు. కానీ ఆ తదుపరి వర్షము కురిసింది. అవును, ఆయన యొక్క శిలువ శ్రమలు, శిలువ మరణము, ఆ సందర్భాలు, ఆ యొక్క సంఘటన, ఆ యొక్క అకేషన్, ఆ సిచ్యువేషన్ అంటారు, పరిస్థితి, అది ఒక వర్షము కురిసిన పరిస్థితిగా ఉంది. ఆయన మన కొరకై మహావేదన పడ్డాడు. గెత్సెమనే తోటలో వేదన పడ్డాడు. ఆ చీకటిలో వేదన పడ్డాడు. ఆయనను బంధించి తీసుకుని వెళ్ళారు. అన్యాయపు తీర్పుకు అప్పగించారు. యెరూషలేము వీధుల గుండా ఈడ్చుకుంటూ వెళ్ళారు. 9 గంటల సమయంలో దాదాపుగా ఆయన గొల్గొతా కొండ మీద సిలువ వేశారు. 9 గంటల నుంచి 6 గంటల వరకు, 3 గంటల వరకు, సాయంకాలం 6 గంటల సేపు ఆయన సిలువ పైన వేలాడుతూ వచ్చాడు. శ్రమను భరించాడు. ఆయన వర్షము యొక్క అనుభవం గుండా వెళ్ళాడు. వర్షం ఎలాగైతే తడుపుతుందో, వర్షం ఎలాగైతే చీకాకు కలిగిస్తుందో, ఎంత ఇబ్బంది పెడుతుందో, అటువంటి వర్షపు అనుభవం గుండా ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క శిలువ శ్రమలన్నిటినీ అనుభవించాడు. ఆ పిదపన్నాడు, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును అన్నాడు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి తెలియజేస్తుంది. వర్షము ఆయన పొందిన శ్రమలకు గుర్తుగా ఉంది. ఆ పిమ్మట కలిగే నిర్మలమైన కాంతి భూమిలో నుండి ఆయన సమాధిలో ఉంచబడగా ఆయన భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును అని అన్నాడు. ఆయన పునరుద్ధానుడైనప్పుడు గొప్ప ప్రకాశము వారి చుట్టూ కలిగింది. భూకంపం కలిగింది. వారి ఆ సమయంలో గొప్ప వెలుగు అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క వెలుగుకు 6 సైనికులు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ భూకంపము జరిగింది. ఆ విషయంలో వారు సైనికులు తర్వాత వచ్చిన స్త్రీలు, మరియా మరొక స్త్రీలు వచ్చినప్పుడు అక్కడ కూడా మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. మత్తయి సువార్త 28లో అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను.
అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి అని మనం చూస్తున్నాం. అక్కడ జరిగిన సందర్భం, ఆయన పునరుద్ధానుడైనప్పుడు వెలుగు కలిగింది, కాంతి కలిగింది. నిర్మలమైన కాంతి చేత ఆయన ఉండును భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె ఉండును అన్నాడు. ఆయన లేత గడ్డి వలె అనగా ఆయన పునరుద్ధానాన్ని గురించి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన మనుషులను ఏలు ఒకడు అని దావీదు ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క అనుభవాల్లో దావీదు ఇశ్రాయేలు జనాంగానికి ఏలిక మాత్రంగా 40 సంవత్సరాలుగా మాత్రమే ఆయన ఏలాడు. దావీదు జీవితంలో అనేక లోపాలు ఉన్నాయి, కానీ ఈ ఏలిక మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీతిమంతునిగా జీవించాడు. దేవునియందు భయభక్తులు కలిగి జీవించాడు. ఆయన ఉదయకాలపు సూర్యోదయ అరుణోదయ దర్శనం వలె ఈ లోకానికి ఆయన కనబడ్డాడు. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఈ లోకంలో ఆయన జన్మించాడు, ఆయన జీవించాడు. ఈ ఏలికను వారు తృణీకరించారు, అవమానించారు, విసర్జించారు. కడకు ఆయనను శిలువకు అప్పగించారు. ఆ తదుపరి ఆయన వర్షము వంటి శ్రమల గుండా వెళ్ళాడు. ఆ యొక్క జడివానలు వంటి శ్రమలు, ఆ అగ్ని వంటి మహాశ్రమలు ఆయన అనుభవించి ఆ పిమ్మట లేత గడ్డి వలె, నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె ఆయన సమాధిని జయించి పునరుద్ధానుడై ఈ లోకంలో ఆయన కాలు మోపాడు, అనగా తిరిగి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు. ఆ తర్వాత 5వ వచనం చూడండి, 23వ అధ్యాయం 5వ వచనంలో, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలురే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఈ ఏలిక ద్వారా దావీదు యొక్క సంతతి వారు, అది అక్షరార్థంగా దావీదు సంతతి వారు సింహాసనం మీద ఉంటారని ఆయన వాగ్దానం చేశాడు. కానీ ఇక్కడ ఈ ఏలిక మన ప్రభువైన యేసుక్రీస్తు, ఈ పుట్టినవాడు, అనగా దావీదు చెప్పిన ఏలికగా పుట్టును అని చెప్పిన మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన సంతతి వారంగా మనమున్నాం. ఆయన విశ్వాసం ఉంచిన ఏ ఏలికను ఇశ్రాయేలు తృణీకరించారో, విసర్జించారో, సిలువ వేశారో, ఆ ఏలికను మనము అంగీకరించు ద్వారా, అన్యులుగా ఉన్న మనము అంగీకరించు ద్వారా ఆయన మనతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఇదే క్రొత్త నిబంధన. ఆయన చెప్పాడు, ఇది మీ కొరకై చిందించబడుచున్న నా నిబంధన వలన రక్తం వలన నిబంధన అన్నాడు. ఇది రక్తముతో చేసిన నిబంధన, అది సర్వసంపూర్ణమైన నిబంధన అన్నాడు. అది స్థిరమైన నిబంధన అన్నాడు. ఇది దేవునికి పూర్ణానుకూలమైన నిబంధన అన్నాడు. అంత మాత్రమే కాదు, అది మన రక్షణార్థమైన నిబంధన చేశాడు. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చునని దావీదు ప్రవచించాడు. అది నెరవేర్చాడు 2000 సంవత్సరాల క్రితం. నమ్మిన మన జీవితాలలో మనము యేసుక్రీస్తు ద్వారా దేవునితో నిబంధన చేయబడ్డవారు. అది రక్షణార్థమైన నిబంధనగా మనం చేయబడ్డాం. ఈ ఏలిక ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఆయన నీతిమంతుడైన వాడు అనీతిమంతుల కొరకై ఆయన శ్రమపడ్డాడు. దేవునియందు భయభక్తులు కలిగి ఆయన జీవించాడు ఈ లోకంలో. ఆ తదుపరి ఆయన భయభక్తులు కలిగి ఏలును అని ప్రవచనాత్మకంగా 1000 ఏండ్ల పాలన గురించి మాట్లాడుతున్నాడు. కానీ మన అన్వయము ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ఏలికగా పుట్టాడు, నీతిమంతులుగా జీవించాడు, దేవునియందు భయభక్తులు కలిగి జీవించాడు, లోకానికి వెలుగుగా సూర్యోదయ కాంతి వలె ఉన్నాడు, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఆయన జీవించాడు, లోకానికి వెలుగుగా ఆయన జీవించాడు. అంత మాత్రమే కాదు, వర్షము కురిసిన అనుభవంలో గుండా ఆయన శ్రమల గుండా వెళ్ళి మన రక్షణార్థమై ఆయన మన కొరకు శిలువ శ్రమలు అనుభవించాడు. అలాగే ఆ తదుపరి నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె ఆయన పునరుద్ధానుడయ్యాడు. సమాధిని గెలిచి మృత్యువును ఓడించి ఆయన పునరుద్ధానుడయ్యాడు. మనతో
ఆయన నిబంధన చేయబడిన ప్రజలముగా ప్రతి ఆదివారమున మన ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకు ఏలికగా ఉన్నాడు. ఆ ఏలికను బట్టి, ఆయన ద్వారా మనకు కలిగిన రక్షణ భాగ్యాన్ని బట్టి, ఆయన ద్వారా మనం పొందిన నిత్య నిబంధనను బట్టి ఆయన హెచ్చించి ఘనపరచి మన ఆరాధన మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి అర్పించుదుముగాక.